రైట్ నమస్తే. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి గత వారం రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఇది వారం రోజులుగా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇండైరెక్ట్ వార్ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిపల్లి సత్యం గారు ఇచ్చిన హామీ పైన నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు మన నారాయణపూర్ గ్రామస్తులు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి సంబంధించి నారాయణపూర్ గ్రామస్తులు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఓపిక కొద్దీ చాలా ఓపిక కొద్ది గ్రామస్తులు ఎంత ఓపిక కొద్ది అంటే మీరు వాళ్ళను డివైడ్ చేసి పరిపాలన చేస్తా అన్నా కానీ చాలా ఓపిక కొద్ది మాకు ముంపు గ్రామం కావాలి, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చాలా ఓపిక కొద్ది చాలా ఓపిక కొద్ది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ఓపిక కొద్ది అంటే మేమైనా డైరెక్ట్ తిరగబడకుండా మీరేదో చేస్తారు దయాదండం అని మేము చేపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఓపికను పరిశీలిస్తున్నారు. మీరు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఓపికను మీరు అనుకుండవచ్చు. గీళ్ళు ఏం చేస్తారు అంటే ఇచ్చిన మాట తప్పితే ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ప్రభుత్వాలు ఎందుకు కుప్పకూలుతాయి? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఎందుకు కుప్పకూలుతాయి? ప్రభుత్వాలు ఎందుకు కుప్పకూలుతాయి? ప్రజల లోపల ఏముంది? ప్రజల ఆశయాలను లెక్క చేయకుండా, ప్రజల కోరికలు లెక్క చేయకుండా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా మేము ఒకటి చెప్పి ఒకటి చేసుకుంటూ పోతా ఉంటే మేము చేస్తున్నాం కదని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా స్టంట్స్ ఇవి కూడా పనిచేయి. ఎన్నికలు వచ్చేసరికి ఈ సోషల్ మీడియా స్టంట్స్ మీరు ఎవరైతే చేస్తున్నారో ఈ సోషల్ మీడియా స్టంట్స్ ఏవి చూడరు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారనేది కళ్ళారా మేము చూసినాం, దగ్గరుండి మేము చూసిన వ్యక్తులము. మీ ఎంబడి చేసి అంత చూసిన వ్యక్తులము. మీరేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేమే వస్తాం, ఇక్కడ వేరే పార్టీ ఆల్టర్నేట్ లేదు అన్నట్టుగా మీరు చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కామన్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఆ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి పనులు చేయించుకోవాలి. లీడర్లు కూడా గట్టినే ఉంటారు. లీడర్లు ఎట్లుంటారు తెలుసా? లీడర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండి పని చేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు వచ్చింది గొడవ, మన ఏదైనా పని అవుతుంది కావచ్చు అని చెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఇచ్చిన హామీలు ప్లస్ మీరు చేసిన పనులు గివి చూస్తారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని పనులు చేసారు, ఈ హామీలు మాత్రమే చూస్తారు. ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి నీకు రాష్ట్రం మొత్తం షేక్ అవడానికి ఇది ఒక్క విషయం చాలు. నారాయణపూర్ గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినకముందే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది నారాయణపూర్ గ్రామస్తులకు సంబంధించి, వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితికి వస్తుంది. గతంలో నేను కూడా పోయినా, గౌరవ మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే కాకముందు శుంకే రవిశంకర్ గారు ఉన్నప్పుడు మేము కూడా పోయినాం. మా తీన్మార్మల్ టీం, అప్పుడు పార్టీ లేదు, తీన్మార్మల్ టీం వచ్చి అక్కడ సందర్శించింది. పాములు, తేళ్ళు, జర్రిలు ఇష్టానుసారంగా అసలు ఎట్లా బతుకుతున్నామో అర్థం కాని, పండుకుంటే మళ్ళీ తెల్లారిసరికి లేస్తామా ఏదైనా గుట్టి చచ్చిపోతామో అర్థం కాని పరిస్థితి. గట్ల భయాందోళనకు గురై బతకాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి నారాయణపూర్ గ్రామస్తులకు వస్తున్నది. నాటి ఒక 20 మందికో 30 మందికో కాదు, మీరు చేస్తా అనే హామీ నిలబెట్టుకుంటారని చాలా వినమ్రంగా విన్నపించుకుంటా ఉన్నారు. ఓపిక కొద్దీ, చాలా ఓపిక కొద్దీ. ఇంత ఓపికన్న వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. కానీ తిరగబడే రోజు వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఏం జరిగింది, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏం చెప్పారంటే ప్రతిపక్షంలో ఉండగా, ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా చెప్తాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అనమని ఒకసారి ఇప్పుడు మొత్తం దుమ్ము పోస్తాయి. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటావు, అధికార పార్టీ నాయకుడు అనుకున్నావు, ఏం తమాషాలు చేస్తున్నావు అని దుమ్ము పోస్తారు గట్లా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, అధికార పార్టీ ఉన్నప్పుడు వేరే ఉంటుంది. అధికార పార్టీ నువ్వు ఎంత మంచిగానే చేసినా కానీ వాళ్ళను ఏదో హేళన చేసినట్టుగా చేసే ప్రయత్నం చేయొద్దు. అంటే మనం వీలైనంత వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మనం చేస్తాం, ఈ పని అవుతుంది ఇట్లా చేస్తామని చేసే ప్రయత్నం చేయండి. అలా మనోభావాలతో దెబ్బతీసే ప్రయత్నం చేయకండి. వాళ్ళ ఆత్మధైర్యాన్ని వాళ్ళు మంచిగా బలం కొద్దీ కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ఓపిక కొద్దీ మంచిగా మాకు అన్యాయం జరగద్దు, మేము నిజంగా ఎమ్మెల్యేకి ఎక్కడ అగనిచ్చకపోతే ఏమైనా మా ప్రాబ్లమ్స్ ఎదురైతే కావచ్చు అనే ఓపిక కొద్దీ నిబద్ధతతోని ఒక నిశ్శబ్ద వాతావరణంతో చేస్తూ ఉన్నారు. దాన్ని తిరగబడే రోజు దాకా తీసుకొచ్చుకోవద్దని నేను గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి వినమ్రిస్తున్నా. మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకున్నప్పుడు మనకు అన్ని మంచిగా ఉంటాయి. ఇది కాదు ఇట్లా చేస్తా ఇట్లా అవుతుంది నా పరిస్థితి ఉన్నది. ఇది మా అంటే ఎంత అయితే 100-150 కోట్లు అయితే కావచ్చు నాకు తెలుసా, కొడికేనాలకున్న దీనికి
మీరు ఒక డీసీసీ అధ్యక్షుడై ఉండి అది పెద్ద విషయం కాదని నాకు అనిపిస్తూ ఉన్నది. కాకపోతే మీరు ప్రభుత్వాన్ని గద్దదించే విధంగా ఈ నారాయణపూర్ సంఘటన పోవద్దని నేను అనుకుంటున్నా. వాళ్ళు మళ్ళొకసారి రోడ్ ఎక్కితే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ నిన్నటి విషయం పోయింది అనుకుంటా. అయితే గౌరవ ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం ఏమన్నా. ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. రైట్, ఇదేది ముంపు గ్రామంగా ప్రకటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపలనే ఈ నారాయణపూర్ ప్రాజెక్టు గురించి, నారాయణపూర్ గురించే ముఖ్యంగా నారాయణపూర్ కొట్టుకపోయినప్పుడు కానీ, నారాయణపూర్ గ్రామస్తుల గురించి కానీ, అక్కడ ఇస్తార్పల్లి గ్రామస్తుల గురించి కానీ అనేక సార్లు ఇదొక అంటే ఇప్పుడు ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటేనే నాయకునికి పేరు వస్తుంది. ఈ సమస్య పైన కొట్లాడితే మనకు పేరు వచ్చే అవకాశం ఉందంటే ప్రతిసారి మీరే కొట్లాడి 100% వాళ్ళకి నారాయణపూర్ గ్రామస్తులు చూసిరు. సొంత ఊరోని కాదనుకొని, సొంత గ్రామస్తుని కాదనుకొని, సొంత గ్రామస్తుని ఎమ్మెల్యేగా కాదనుకొని, ఎమ్మెల్యేగా నువ్వు పనికిరావని చెప్పి మీకేసిరు ఓట్లు. అక్కడ సొంత గ్రామస్తుని కూడా తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. సొంత గ్రామస్తుని, సొంత గ్రామాన్ని, సొంత నియోజకవర్గాన్ని తరిమి కొట్టిన రోజులు నారాయణపూర్ గ్రామంలో ఉన్నాయి. అది ఒకసారి మర్చిపోద్దు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. అయితే ఇక్కడ ఏమన్నాడు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నారాయణపూర్ జలాశయం పరివాహంకి ఆనుకుని ఉన్నటువంటి నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించి శాశ్వత ప్రాతిపదికన వీళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడతావా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తావా, ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఇలా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన మేడిపల్లి సత్యం చేస్తారని చెప్పి హెచ్చరిస్తారు. రైట్, ఏమన్నాడు మళ్ళొకసారి. ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా నారాయణపూర్ జలాశయం పరివాహంకి ఆనుకుని ఉన్నటువంటి నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించి శాశ్వత ఇంకా చెర్లపల్లిని కూడా కలిపిరు. అప్పుడు చెర్లపల్లిని కూడా కలిపిరు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, కనీసం మన పరిస్థితి ఎట్టుందంటే కనీసం నారాయణపూర్ గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా ప్రకటించలేని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇక్కడ ఇస్తారుపల్లి కలిపినాం, నారాయణపూర్ కలిపినాం, ఏది ఇంకా మీరు ఏది చెర్లపల్లి కలిపిరు, మంగపేట కలిపిరు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమడుగుతున్నానంటే కేవలం నారాయణపూర్ గ్రామ పంచాయతీని కూడా మీరు ముంపు గ్రామంగా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు 6 నెలల లోపల చేస్తా అని చెప్పారు. మళ్ళీ ఒక వీడియో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. రైట్, ఇప్పుడు నిజంగా రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా ఉంటే ఇవన్నీ పట్టుకోవాలి, కానీ మరి ఎందుకు పట్టుకుంటలేరు నాకు అర్థం కాని పరిస్థితి. అనరాని మాటలు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇక నేను ఆ మాటలని అనలేను. కానీ సరే, ఇవన్నీ ఉన్నాడు, రాజీనామా చేయాలన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి సరే, ఇప్పుడు గ్రామ ప్రజలు, ఆ నారాయణపూర్ గ్రామస్తులు కానీ, చుప్పదండి నియోజకవర్గ ప్రజలు కానీ మీరు రాజీనామా చేయాలని ఎవరు కోరుకుంటలేరు. కాకపోతే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, రాజీనామా చేయాలని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, ఆ రాజీనామా చేయాలని కూడా ఇక్కడ ఎవరు మాట్లాడతలేరు. 5 సంవత్సరాలు పరిపాలన మీకు అప్పచెప్పారు, 2.5 సంవత్సరాలు మీరు విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మిమ్మల్ని అనకుండా అడగకుండా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిసుంది అడుగుతూ ఉన్నారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటాయి, లాస్ట్ సంవత్సరం వచ్చేసి అది ఇడిచిపెట్టురు. ఇప్పటిసుందే ఆట మొదలైనట్టే. ఇప్పటిసుంది ప్రతిపక్షాలకు, అధికార పార్టీకి ఆట మొదలైనట్టే. ఇన్ని రోజులు అంటే ఏదైనా చేసి నడిచింది, కానీ ఇప్పుడు నడవదిగా. ఇప్పుడు అదన్నారు, ఇదన్నారు, ఎన్నెన్నో అన్నారు. ఇప్పుడు అన్న మాటలన్నీ అంటలేరు కదా. రాజీనామా చేయమని చెప్పారు. ఇట్లా నెల లోపలనే ఒక వీడియోలోనేమో 6 నెలల లోపల నేను నారాయణపూర్ ముంపు గ్రామాన్ని ప్రకటిస్తా అని చెప్పి నారాయణపూర్, ఇస్తార్పల్లి, చెర్లపల్లి, మంగపేట ఇవన్నీ గ్రామస్తులు తీసిరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నెల లోపలనే అన్నారు. ఈ వీడియోలో నెల లోపలనే నారాయణపూర్, ఇస్తార్పల్లి, మంగపేట చెప్పారు.
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, అధికార పార్టీ సొంత ఊరును కాదనుకొని నిజంగా మీరేమో చేస్తారని అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని మరి ఎందుకు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సొంత ఊరోడు ఎందుకు కొట్లాడతలేడో నాకైతే సమజ్ అవుతలేదు. ఈ విషయం పైన మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే పుసుక్కన నీ ఊరికి నువ్వే వేసుకోవాలి, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరికైనా ఆ బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. నీ ఊరికి నువ్వే వేసుకోవాలి, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీలు కార్యకర్తలు కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడతలేరు. ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలే ఎత్తుకున్నట్టుగా కనబడతా ఉంది. ఆ లోపికలు వాళ్ళ సహనాన్ని అణచిగా తీసుకొని వీళ్ళేమో చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటే మాత్రం ప్రజలు ఏదైనా చేయగలుగుతారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రజాభిప్రాయ సేకరణలో నారాయణపూర్ గ్రామం మొత్తం ఏకధాటిగా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంలో తీసుకోమని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ లోపల మేము చెప్పాం. ఆ రోజే ఆర్డీఓ గారు వచ్చారు, ఏసీసీ గారు వచ్చారు, మన ఏసీపీ గారు వచ్చారు, ప్రతి అధికారులు వచ్చారు. ఆ రోజు మేము అధికారులకు ఇంత మంచిగా మునబెట్టుకోగా చూద్దా వాళ్ళ ఇన్నమంది వాళ్ళకి అయిపోతే మా పరిస్థితి ఏంటి? ఎన్నో కష్టకి ఉంటున్నాం. మాకు గాలు, మన గోడలు గూడుడు, పాములు, తేళ్ళు, చెరువు కట్ట కింద ఉంటే ఎంత ఇబ్బంది అనేది ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. అయ్యా మా బాధకి ఇది నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా తీసుకోరని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా అంతటా మంచిగానే చెప్తున్నాడు. ఏమైనా చనిపోయిన కాడికి వస్తుందా, చనిపోయిన కాడికి వస్తుందా, వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఓన్లీ మా ఊరి విషయంగానే సార్కు ఎంత ఇప్పటి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని బాగానే చేస్తున్నారు, కానీ మా ఊరికి ఇచ్చిన హామీ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. వర్షాకాలం వస్తే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుమని బతకాల్సిన పరిస్థితికి వచ్చిందని వాళ్ళు ఓపిక కొద్దీ వినమ్రంగా విన్నవించుకుంటున్నారు. దీనిలో కూడా ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయింది. బీఆర్ఎస్లు చేస్తున్న కుట్రని ఇలా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మాత్రం దానికి ఏదైనా కానీ ఎమ్మెల్యే గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు మాత్రం ఇక ప్రతిపక్షాలన్న ఎన్నికలు వచ్చినప్పుడే ఏముంటుంది ఇలా. ఇప్పుడు నారాయణపూర్ గ్రామాన్ని అప్పుడు 6 నెలల లోపలే చేస్తా అన్నట్టు చేయలేదు. నారాయణపూర్ గ్రామ ప్రజలు తిరగబడరని మాట్లాడుకుంటారు. అంతేగాని అలా ప్రతిపక్షం ఉన్నదా, అధికార పార్టీలు ఉన్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు. గట్లుంది అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి నారాయణపూర్ గ్రామ ప్రజలకు ఏర్పడింది. ఈసారి వర్షాలు లేవు. వర్షాలు ఒకవేళ గట్టి కొట్టినా కానీ వాళ్ళ పరిస్థితి బిక్కు అంటూ బతకాల్సిన పరిస్థితి. గోడలు ఎప్పుడు ఏ గోడ కొడుతుందో నాని తెలియదు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఏమో మామూలుగా డేంజర్ కాదు, డేంజర్ అన్నట్టే. గ్రామ పంచాయతీని నారాయణపూర్ గ్రామ పంచాయతీ కాదు, మీరు ఇస్తా అన్నట్టు మంగపేట, చెర్లపల్లి, ఇస్తార్పల్లి, నారాయణపూర్ గ్రామ పంచాయతీలను వెంటనే తక్షణ కర్తవ్యంగా వెంటనే దీంతో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇది ఏదైనా కార్యక్రమం ముందుకు సాగే కార్యక్రమం ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ప్రజలు తిరగబడక ముందే ఈ ఇచ్చిన హామీల గురించి, మీరు 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది, మీరు ఇచ్చిన హామీల గురించి ఎవరైతే మీరు గతంలో ఎమ్మెల్యే కాకముందు ఇచ్చిరో, ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మేము ఎమ్మెల్యే అయినాక ఇది ఇస్తా అని చెప్పిరో అది ఇచ్చిన హామీల గురించి చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. ప్రతిపక్షాలకు తోవు ఇవ్వకుండా, ప్రతిపక్షాలకు ఒక దారేసి మీరు ఆ దారిలో నడవండి చెప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. అంతే. ఓపిక చాలా ఉంటుంది, ఓపిక అందరికీ ఉంటుంది. ఓపిక నశించిన రోజు మాత్రం ప్రజలు తిరగబడే రోజుకి వస్తుంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించకుండా, ప్రజల ఒపీనియన్ అంటే ప్రజల అసలు వాళ్ళ ఆవేదన గుర్తించకుండా వాళ్ళు చెప్పేది ఏంటిది, మీరు చేస్తున్నది ఏంటిది? అక్కడ మీరే చెప్పారు 3 గ్రామాలను ముంపు, 4 గ్రామాలను అన్నారు. ఇంకా 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇది ఎక్కడ అన్యాయం మరి? ఎన్ని రోజులు ఇలా బాధలు? కుటుంబ సభ్యులు పాము తేలో గుట్టి గోడలు కూలిపోయి లేకపోతే చనిపోతే ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక స్టేట్మెంట్ ఒక క్లారిటీగా ఉన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నా. వాళ్ళు ఇక చాలా ఓపిక కొద్ది నారాయణపూర్ గ్రామస్తులకు అయితే చాలా ఓపిక కొద్ది ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దయచేసి మిత్రులారా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.